సృష్టి ధర్మంలోనే అమ్మాయి అబ్బాయి, ఆడ మగ, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇదే ఎక్కువ చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువ దానికే ఇష్టపడతాం. ఎక్కువ అమ్మాయి అయితే అబ్బాయి గురించి, అబ్బాయి అయితే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రెండూ కాకుండా దైవ సృష్టిలో ఏదో చిన్న మార్పుతో పుట్టిన ప్రతి ఒక్కరి మనసులోనూ చాలా పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం కనీసం ఆలోచించము, ఎక్కడ గుర్తుపెట్టుకోము, చదవాలనుకోము, వినాలనుకోము. ఎందుకంటే అది మనకి పెద్దగా కనిపించదు కాబట్టి. కానీ అసలు వాళ్ళ మనసుల్లోకి తొంగి చూస్తే ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త మనం ఎప్పుడూ రొదని వినొచ్చు అని నా ఉద్దేశం. ఈ కథని చదివిన ప్రతిసారి, నాకు చదువుతుంటే ఆలోచించిన ప్రతిసారి ఏదో ఏదో ఒక రకమైన బాధలా అనిపించింది అనమాట. అందులో పిల్లాడు అన్న ఒక పిల్లగాడిని చుట్టూనే నా ఆలోచన దగ్గర చాలా రోజులు అందులోంచి నేను బయటికి